తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోవడంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. డ్యాం గేట్ కొట్టుకెళ్లిన విషయాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఘటనపై మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాకు ఓ వీడియో రిలీజ్ చేశారు. నీటిని నిలువరించేందుకు తీసుకుంటున్న చర్యలపై కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర డ్యాం ఇంజనీర్లతో పయ్యావుల కేశవ్ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా వెల్లడించారు. తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోవడం బాధాకరమని, తుంగభద్ర డ్యాంకు గేట్ లాక్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయన్నారు. గేట్ కొట్టుకుపోతే నీటిని నిలువరించే వ్యవస్థ తుంగభద్ర డ్యాంకు లేదన్నారు. దీనివల్ల నీరు వృధాగా కిందికి పోతుందన్నారు. కొట్టుకుపోయిన గేట్ స్థానంలో ప్రత్యామ్నాయ గేటు ఏర్పాటుకు ఏపీ వైపు నుంచి సాయం అందిస్తామని మంత్రి వెల్లడించారు. రబ్బర్ డ్యాం ఏర్పాటు చేయాలా లేక వేరే ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అనేది చూస్తున్నామన్నారు. ఈ డ్యాం గేట్పై అధికారులతో డ్యాంపై గతంలో పనిచేసిన గన్నయ్య నాయుడు లాంటి నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా చెప్పారు పయ్యావుల. అనంత కర్నూలు జిల్లాల రైతులకు తుంగభద్ర అత్యంత ప్రధానమైన డ్యాం అని, గేటు కొట్టుకుపోవడం వల్ల రైతులకు నష్టం వాటిల్లకుండా చూస్తామన్నారు. డ్యాంలో లేకపోవడం వలన నీరు వృధాగా పోతాం. అయితే ఆ డ్యాంలో బాగా పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తులు, సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండి రిటైర్ అయిన వ్యక్తులు కన్నయ్య నాయుడు గారు ఇట్లాంటి వ్యక్తులందరినీ కూడా సంప్రదించడం జరిగింది. అక్కడ ప్రత్యామ్నాయంగా ఎమర్జెన్సీగా గేట్లని మనం తయారు చేసుకుని తాత్కాలికంగా ఆ నీటిని నిలిపేదానికోసం చర్యలు తీసుకోవడానికి అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేయడం జరుగుతుంది. ఇంకా ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా, రబ్బర్ డ్యాముల్ని తెచ్చి ఇమీడియట్గా అడ్డం పెట్టొచ్చా, ఇట్లాంటి ప్రత్యామ్నాయాల మీద కూడా ఉన్నతాధికారులు విజయవాడలో దాని మీద పనిచేస్తూ ఉన్నారు.